బాలయ్య బాబు నుండి మూవీ ఎప్పుడొస్తుందా అని ఎంతోమంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. సంక్రాంతి బరిలో దిగబోతున్నటువంటి పవర్‌ఫుల్ మూవీస్‌లో ఫస్ట్ ప్లేస్ ఆక్రమిస్తుంది మాత్రం ఈ 'డాకు మహారాజ్'. అటువైపు 'గేమ్ చేంజర్'తో చరణ్ బాబు పోటీ పడుతున్నాడన్న విషయం తెలిసిందే. శంకర్ డైరెక్షన్‌లో వస్తున్నట్టు ఈ మూవీ మీద కూడా అంచనాలు అతి భారీ స్థాయిలోనే ఉన్నాయి. కానీ బాబీ డైరెక్షన్‌లో వస్తున్నటువంటి 'డాకు మహారాజ్' మీద ఎక్కువ అంచనాలున్నాయని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇదొక సోషియో ఫాంటసీ మూవీగా చెప్పుకోవాల్సి ఉంటుంది. 3 కాలాలకు సంబంధించినటువంటి స్టోరీ కాబట్టి మూవీ మీద అంచనాలు ఎనలేని అంచనాలుంటాయని చెప్పడంలో డౌట్ లేదు. మూవీ యొక్క బడ్జెట్ కూడా దగ్గర దగ్గర 100,00,00,000 పైనే ఉంది కాబట్టి 200,00,00,000 రాబట్టే అవకాశం అయితే గట్టిగానే కనిపిస్తుంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ 150 క్రోర్స్‌కది చేరువైనట్టు తెలుస్తుంది. ఇంకా అధికారిక లెక్కలైతే రావాల్సి ఉంది బయటికి. హీరోయిన్ యొక్క క్యారెక్టర్ ఈ మూవీలో మాత్రం అద్భుతంగా ఉండబోతుందని మాత్రం తెలుస్తుంది. ఏదో జస్ట్ కనిపించి వెళ్ళటం కాకుండా కీలకమైనటువంటి రోల్ అయితే పోషించబోతుందని తెలుస్తుంది. యుద్ధాన పెద్దాన వచ్చేటటువంటి కొన్ని ఎపిసోడ్స్ మాత్రం మూవీని ఎక్కడికో తీసుకెళ్ళాయని చెప్తున్నారు. సెకండ్ హాఫ్‌లో ఇదంతా కూడా రివీల్ అవుతుందని మాత్రం గట్టిగానే వినిపిస్తుంది. బాలయ్య బాబు యొక్క పెర్ఫార్మన్స్‌కి ఇదొక కొలమానంగా నిలవబోతుందనే చెప్పాలి. అంటే పీక్ స్టేజ్ పెర్ఫార్మన్స్ చేస్తుంటాడు కాబట్టి ఈ మూవీలో కూడా అదే జరగబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ మూవీ మీద ఎనలేని అంచనాలున్నాయి. ఇందులో డౌట్ పడాల్సిన అవసరం లేదు.